సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్ఏ సోషల్ వాళ్ళకు 9th క్లాస్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా డిస్కస్ చేస్తాము ప్రతి లెసన్ నుంచి. సో ఫస్ట్ లెసన్ నుంచి మనకున్నటువంటి ఫస్ట్ లెసన్ మనకి ఏముంది, సో భూమి మనము అనేటువంటి లెసన్ నుంచి మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది అట్లా లెసన్ వైజ్ గా మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, ఇందులో ఈ విషయంలో మిలియన్ల కొద్ది అంటే గెలాక్సీలు ఉన్నాయి. సో పెద్ద తీసుకోవడంతో ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటాడు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం సార్ అంటే ఇక్కడ 1370 కోట్ల సంవత్సరాల క్రితము ఈ గెలాక్సీలో ఉన్నట్టుగా మనము శాస్త్రంలో చెప్పడం జరిగింది అనేది. సో ఇక్కడ ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఈ లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. సో ఏంటి సార్ అంటే ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే అత్యంత సమీప దూరము. ఇక్కడ అపయేలి పరయేలి అంటాం. అపయేలి ఇక్కడ చూడండి, అపయేలి సూర్యుడికి మరియు సూర్యుడికి భూమి మధ్య అత్యంత దూరము, సూర్యుడికి భూమి మధ్య ఇక్కడ ఏం చూడండి అపయేలి అపయేలి. సో అపయేలి అంటే ఏంటి సార్ అంటే, అపయేలి అంటే ఏంటి సార్ అంటే సూర్యుడికి భూమి మధ్య అత్యంత దూరము అంటే సుమారుగా 152 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటే దాన్ని అపయేలి అంటాం. ఏమంటాము? అపయేలి. అంటే ఇక్కడ ఈ లెసన్ లో మనకు అంశం ఏంటి సార్ అంటే అపయేలి. సో అపయేలి అంటే ఏంటి సార్ అంటే సూర్యుడికి భూమి మధ్య, దేనికి సూర్యుడికి భూమికి మధ్య 152 సో మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే అత్యధిక దూరం ఉంటుందని అపయేలి అంటాం. సో మనకి ఇంకోటి ఏంటి, పరహేలి. సో పరహేలి అంటాం. సో ఇక్కడ పరహేలి అంటే ఏంటి, సో అత్యంత తక్కువ దూరం ఉన్నట్టు, అత్యంత తక్కువ దూరం అంటే సూర్యుడికి మరియు భూమి మధ్య అత్యంత తక్కువ దూరం. సో సూర్యుడికి భూమి మధ్య అత్యంత తక్కువ దూరం ఏంటంటే, సో అక్కడ 140 అంటే సూర్యుడికి మరియు భూమి మధ్య 147 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది. కిలోమీటర్ దూరంలోని ఉంటుంది. కాబట్టి ఇక్కడ అపయేలి పరయేలి మీద మనకు క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అపయేలి పరహేలి 147 మిలియన్ కిలోమీటర్ అనేది సమీప దూరం అంటాము. సో 152 మిలియన్ కిలోమీటర్ అనేది సో అత్యంత దూరం. ఓకేనా? అదేవిధంగా సూర్యుడి చుట్టూ గంటకు సో ఎన్ని కిలోమీటర్ వేగంతో సో భూమి తిరుగుతుంది అంటే ఇక్కడ 1,07,200 కిలోమీటర్ వేగంతో గంటకు సూర్యుడి చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ వేగంతో భూమి తిరుగుతుంది. భూమి ఎంత వేగం తిరుగుతుంది అంటే 1,07,200 కిలోమీటర్ వేగంతో తిరుగుతుంది అనేది అక్కడ ఇంపార్టెంట్. సో మనకు అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ రైట్, సో ఇక్కడ ఎర్త్ అంట. సో ఎర్త్ అనేది ఆంగ్ల పదము. సో ఇది ఏ భాష పదం తీసుకోవడం అంటే, ఇక్కడ ఎర్త్ అనేది ఆంగ్ల పదం అయితే ఇక్కడ గ్రీకు భాష పదము ఏంటి, ఎర్త్ అనేటువంటి గ్రీకు భాష నుంచి తీసుకోబడింది. సో ఇక్కడ గ్రీకు భాష పదంలో నేల అని, మట్టి అని, పొడి నేల అని పిలుస్తూ ఉంటాం. మరి సంస్కృతంలో ఏం పిలుస్తాం? సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పేర్లతోని ఆ విధంగా పిలుస్తారు. కాబట్టి ఎర్త్ అనేది ఆంగ్ల పదము, ఇక్కడ గ్రీకు భాష నుంచి తీసుకోబడింది. ఎర్త్ ERTHE ఎర్త్ అని పిలుస్తాం, అది గ్రీక్ భాషలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, సో చాలా ఇంపార్టెంట్ మాత్రమే మనము ఇక్కడ ఆ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాము. ఇక్కడ దీని మీద క్వశ్చన్ అడుగుతారు. ఏంటి సార్ అంటే భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఏంటి అంటే మనకు 3 పొరలు ఉన్నాయి. ప్రధానంగా 3 పొరలు ఉన్నాయి. సో భూమి లోపల మనకు ప్రధానంగా ఎన్ని పొరలు ఉన్నాయి సార్ అంటే 3 పొరలు ఉన్నాయి. ఎన్ని పొరలు ఉన్నాయి? 3 పొరలు ఉన్నాయి. ఈ 3 పొరల గురించి మన ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో వాటి గురించి ఉందా? ఏమేమి పొరలు సార్ అంటే, ఒకటి భూపటలము, ఒకటి ఏంటి సార్ అంటే భూపటలం. రెండవది ఏంటి సార్ అంటే భూపటలం. రెండవది భూప్రావారం. సో ఇక్కడ భూప్రావారం. నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అంటే భూకేంద్ర మండలం. కాబట్టి ఇది భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం.
సో ఇక్కడ మొదటి పొర ఏంటి, భూపటలం అంటాం. సో ఎంతవరకు ఉంటుంది ఇది, 100 కిలోమీటర్ వరకు. అంటే భూపటలం అనేది సో 100 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటుంది సార్ అంటే బయట పొర అంటాం. దీనిలో ఇక్కడ ఏమేమి ఉంటుంది సార్ అంటే ఎక్కువగా సో పొర, ఇక్కడ ఈ పొరలో ఎక్కువ రాళ్లతో కూడి ఉంటుంది. పై పొరలన్నీ కూడా రకరకాల రాళ్ళు ఉంటాయి, అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండవ పొరలో ఏముంటుంది సార్ అంటే మనకు సో భూపవారము. ఈ భూపవారం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది 100 నుంచి భూపవారం అనేది 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. అంటే 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఈ భూపవారం ఉంటుంది. సో ఇందులో ఏముంటే సరే అంటే పై భాగం మెత్తగా ఉంటుంది మరియు పై పొర అనేది తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిలికేట్లు ఉంటాయి. ఏముంటాయి, సిలికేట్ అనేటువంటి రసాయనాలు ఉంటాయి. అంటే ఇక్కడ భూపవారంలో ఏముంటుంది సార్ అంటే సిలికేట్లు ఉంటాయి. ఏముంటాయి, సిలికేట్లు కనిపిస్తూ ఉంటాయి ఇందులో. ఓకేనా. నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అంటే భూకేంద్ర మండలము. సో భూకేంద్ర మండలంలో ఉన్నటువంటిది ఎంతవరకు ఉంటుంది. సో భూకేంద్ర మండలం అనేది ముఖ్యంగా 2009 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 6376 కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నట్టు. సో ఇందులో మనకి ఏమేమి ప్రధానంగా కనిపిస్తారంటే ఇందులో 2 భాగాలు ఉంటాయి. సో బయట కేంద్ర భాగం ఉంటుంది, లోపల కేంద్ర భాగం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి సార్ అంటే బయట కేంద్ర భాగం ఎలా ఉంటుంది అంటే ఇది ద్రవ రూపంలో ఉంటుంది. బయట కేంద్ర భాగము ద్రవ రూపంలో ఉంటుంది. లోపల కేంద్ర భాగం ఎలా ఉంటుంది అంటే ఘన రూపంలో ఉంటుంది. అది ఇంపార్టెంట్. లోపల కేంద్ర భాగం అనేది ఎలా ఉంటుంది, లాస్ట్ భాగము ఘన రూపంలో ఉంటుంది. అదే బయట కేంద్ర భాగం ఎలా ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. మరి ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇందులో ఇనుము లోహ మిశ్రాలు ఉంటాయి. లోపల కేంద్ర భాగంలో ఇనుము లోహ మిశ్రాలు, బంగారం వంటివి ఉంటాయి. అదే బయట కేంద్ర భాగంలో ఏముంటాయి, ఇనుము నికెల్ ఉంటుంది. ఇనుము నికెల్ అని ఉండేదేమో బయట కేంద్ర భాగంలో. లోపల కేంద్ర భాగంలో ఉండేది ఏంటి సార్ అంటే సో ఇక్కడ ఇనుము లోహ మిశ్రాలు, బంగారం వంటి లోపల కేంద్ర భాగంలో ఉంటాయి. సో అక్కడ అవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది అడుగుతుందండి. సో ఏం అడుగుతుంది సార్ అంటే భూమి యొక్క మనం 3 పొరలు అనుకున్నాం. భూపటలము ఎంత శాతం ఉంది, 1% ఉంది. అంటే భూపటలం అనేది 1% ఉంది. భూ ప్రావారం అనేది 60% ఉంది. భూ ప్రావారం 16% ఉంది. భూకేంద్ర మండలం అనేది 83% ఉంది. అత్యధిక భాగం ఏంటంటే భూకేంద్ర మండలం అనేది ఉంది. సో ఇక్కడ ఇది ఈ లెసన్ లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఇక్కడ భూమి వాస్తవానికి 2 పొరలుగా ఉంటుంది. ఒకప్పుడు పాంజి అనేటువంటి ఖండం, ఒకటే ఖండం ఉండేది, పాంజి అనేటువంటి ఖండం. అక్కడ ఈ పాంజే ఖండాలను అంటే 2 భాగాలు చేసినప్పుడు అంటే ఉత్తర భాగాన్ని అంగార భూభాగం అని, దక్షిణ భాగాన్ని గోండ్వాన భూభాగం ఇక్కడ ఇచ్చిందండి. సో ఉత్తర భాగాలు తీసుకున్నప్పుడు సో ఇక్కడ దక్షిణ భాగాన్ని గోండ్వానాన్ని, ఉత్తర భాగాన్ని లారేషియా భూభాగం అంటాం. లారేషియా భూభాగం లేదా దీన్ని అంగార భూభాగం అంటాం. దీని దక్షిణ భాగాన్ని ఏమంటాము, గోండ్వాన భూభాగం అంటాం. గోండ్వాన భూభాగం. కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది, వాస్తవానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ భూభాగాల్లో మనం క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాస్తవానికి కొన్ని పలకలు ఉండేవి. ఆ పలకలు అనేది కదులుతూ ఉంటుంది. అంటే ఈ రకరకాల పలకలు అనేది కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకున్నటువంటి పలకలు ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే ఈ 2 భాగాలు తీసుకుంటాం. ఏంటి, భూమిని 2 భాగాలు చేసినప్పుడు ఒకటి అంగార భూభాగం ఒకటి, ఇంకోటి ఏంటి సార్ అంటే గోండ్వాన భూభాగం. సో అంగార భూభాగం ఉన్నటువంటి ఖండాలు ఏంటంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి సంబంధించినటువంటి భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్నటువంటి యురేషియా. భారతదేశం కాదు ఇక్కడ, భారత ఉపఖండానికి ఉన్నటువంటి ఉత్తరంగా ఉన్నటువంటి యురేషియా మొత్తము. గోండ్వాన భూమిలో దక్షిణ అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, మడగాస్కర్ ఉంది. భారతదేశము గోండ్వాన భూభాగంలో ఉంది. అరేబియా, మలేసియా, తూర్పు ఇండీస్ అంటే తూర్పు ఇండస్ మరియు ఆస్ట్రేలియా, అంటార్టికా అనేది కూడా గోండ్వాన భూభాగంలో ఉన్నాయి. సో అట్లా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో. తర్వాత గ్రిడ్ అంటే సో ఇక్కడ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉన్నటువంటి మధ్యగల ప్రాంతాన్ని గ్రిడ్ అంటాం. దీనివల్ల సరిగ్గినటువంటి సో ఒక ప్రదేశాన్ని గుర్తించగలుగుతాం అనేది తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అక్షాంశాలు. సో ఇక్కడ ఈ అక్షాంశాల మీద మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో రైట్. సో ఇక్కడ అక్షాంశాలు అంటే ఏంటి సార్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. అక్షాంశాలు అంటే ఇక్కడ భూమికి అడ్డుగా గీయబడ్డాయి, రేఖాంశాలు అంటే నిలువుగా గీయబడ్డాయి. సో భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు సమాంతర వృత్తాలు ఉంటాయి. ఇది ప్రతి వృత్తానికి ఒక అక్షాంశము. సో ఇంగ్లీష్ ఏమంటారు, లాటిట్యూడ్ అంటాము.
ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే లాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే, సో లాటిట్యూడ్ అంటే ఏంటి సార్ అంటే వెడల్పు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఏంటి సార్ అంటే ఈ లాటిట్యూడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది సార్ అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. ఏ భాష వచ్చింది? లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. లాటిన్ భాష పదం నుంచి తీసుకోబడింది అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచి మనకు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ లాటిన్ భాష అంటే ఏమంటాము? లాటిట్యూడో. దాన్ని లాటిట్యూడ్ అంటే లాటిన్ భాష పదంలో లాటిన్లో నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ అక్షాంశ విలువ అనేది 0 నుంచి భౌమరేఖ నుంచి సో 90 వరకు ఉంటుంది అని మీకు అందరికీ ఇట్లా నామకంగా చెప్పగలుగుతాము. సో ఇది సింపులే కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సో మామూలుగా అక్షాంశాలు మీకు తెలుసు. అక్షాంశాలు మనం మొత్తము ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? అక్షాంశాలు ఎన్ని సారంటే మొత్తము 181 అక్షాంశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఉత్తరం 90 సో దక్షిణం 90 భూమధ్యరేఖతో కలుపుకొని ఒకటి కలిపితే మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. 181 అక్షాంశాలు ఉంటాయి. సో వాళ్ళ భూమధ్యరేఖ కలిపి అంటే ఏం చెప్పాలి? 181 చెప్పాలి. అక్షాంశాలు అన్నప్పుడు కేవలం 180 మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం భూమధ్యరేఖ కాకుండా చూడండి, మీకు క్లారిటీ ఎక్కడ ఇస్తుంది ఇక్కడ ఇస్తుంది చూడండి. భూమధ్యరేఖ కాకుండా 180 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్యరేఖ కలిపితే 181 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రేఖాంశాలు అంటే అసలు ఇక్కడ రేఖాంశాల గురించి మనం చూద్దాం. రైట్. సో రేఖాంశాల గురించి చూసినప్పుడు సో రేఖాంశాలు అంటే ఏంటి? సో భూమికి నిలువుగా గీయడానికి ఊహారేఖలు ఇవి. సో రేఖాంశాన్ని ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్లీష్లో ఏమంటాం? లాంగిట్యూడ్. ఇంగ్లీష్లో లాంగిట్యూడ్. సో దీని అసలు వాస్తవానికి దీని మూలం ఏంటి? పొడవు అన్నట్టు. రేఖాంశం అంటే ఏంటి? పొడవు అని వెడల్పు. సో ఇదేంటి? ఇది పొడవు. అంటే అక్షాంశాలను ఏమన్నా అక్కడ వెడల్పు అన్నాం, ఇదేంటి? పొడవు. అంటే సో లాంగిట్యూడ్ అనేటువంటి లాటిన్ భాష అంటే ఈ లాంగిట్యూడ్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాషలో తీసుకోబడిందంటే సో లాంగిట్యూడ్ అనేటువంటి లాటిన్ పదం తీసుకోబడింది. ఓకేనా? మరి ఇక్కడ ఈ ధ్రువం నుంచి మరో ధ్రువం వరకు ఇవి అగ్రతలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అగ్రతలుగా ఉంటాయి. మరియు ఇవి రేఖాంశాలు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం అంటే 360 రేఖాంశాలు ఉంటాయి. అంటే 360 రేఖాంశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా మనకు తెలవాల్సింది ఏంటంటే రేఖాంశాల ఆధారంగా సమయాన్ని తెలుసుకోవచ్చు. ఇవి ఇందులో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు. తర్వాత మనకి ఇక్కడ వీటి నుంచి మనకు ప్రధానంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి సార్ అంటే ఇందులో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ విషయం సార్ అంటే సో మొత్తం రేఖాంశాలు 180 అంటే మొత్తం 340 360 రేఖాంశాలు ఉంటాయి. 340 రేఖాంశాలు ఉంటాయి. సో తూర్పున 180 మొత్తం మీద 179 మొత్తం కలిపి ఒకటి 180 అంటే 180 రేఖాంశం అనేది తూర్పున సేమ్ ఉంటుంది. ఎక్కువ గుర్తుపెట్టుకోండి. 180 రేఖాంశం అనేది తూర్పున వైపున మరియు లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా మరియు పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశం ఉంటుంది. అంటే ఇక్కడ 180 రేఖాంశం అనేది తూర్పున లెక్కించబడుతుంది, పశ్చిమాన్ని లెక్కించబడుతుంది. కాబట్టి 180 మొత్తము 360 రేఖాంశాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి రైట్ 0 అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి 180 రేఖాంశాన్ని ఏమంటారు అంటే సో 0 డిగ్రీ రేఖాంశాన్ని సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి 180 రేఖాంశాన్ని ఏమంటారంటే ఇక్కడ యాంటీ మెరిడియన్ అంటాం. ఏమంటాం? యాంటీ మెరిడియన్ అంటాం. కాబట్టి ఇక్కడ మెరిడియన్ ఇక్కడ చూడండి అక్షాంశాల ప్రధానం కూడా సమాంతరంగా ఉంటాయి. కాబట్టి వాటిని సమాంతర రేఖలు అంటారు. అక్షాంశాలు ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. రేఖాంశాలు మెరిడియన్లు అని కూడా అంటారు. ఎందుకంటే మెరిడియన్ అంటే ఏంటంటే మధ్యాహ్నం అని అంటాం. సో మెరిడినియస్ అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది. ఒక రేఖాంశ దగ్గర సూర్యుడు అన్నిట్లో ఉండడం వల్ల ఇది మధ్యాహ్న రేఖలుగా ఆ విధంగా పేరు అనేది రావడం జరిగింది అన్నది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే సో అంటే భూమి తాంత్రంతో జరుగుతున్నప్పుడు 1 డిగ్రీ రేఖాంశం నుంచి మరొక డిగ్రీ రేఖాంశం జరగడానికి సో పట్టు సమయం ఎంత సార్ అంటే పట్టు సమయం ఎంత? సో ఇక్కడ పట్టు సమయం ఎంత సార్ అంటే 1 డిగ్రీ రేఖాంశం నుంచి మరొక డిగ్రీ రేఖాంశం జరగడానికి పట్టు సమయము సో 4 నిమిషాలు పడుతుందండి. ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 నిమిషాలు. 2కి ఇచ్చి 4. సో అట్లా మనము తూర్పుకి వెళ్ళినప్పుడు 4 నిమిషాలు కలపాలి, పశ్చిమానికి వెళ్ళినప్పుడు 4 నిమిషాలు తీసివేయాల్సి ఉంటుంది. సో దాన్ని రీడ్ చేసుకొని మీరు సో మరి అసలు జిఎంటి అంటే గ్రీన్విచ్ మీన్ టైం. ప్రపంచంలో మొత్తం టైం జోన్ ఎన్ని అంటే ప్రపంచంలో మొత్తం టైం జోన్లు సో ఇక్కడ ఇచ్చిండు 24 కాలం మండలాలు అంటారు. అంటే 24 టైం జోన్స్ ఉంటాయి. సో భారతదేశానికి ఎన్ని టైం జోన్స్ అని కేవలం ఒకటే ఉంది. దాన్ని ఐఎస్టీ అంటారు. ఇండియన్స్ అంటే
ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ అంటాం. కాబట్టి ఒక్కొక్క కాలమండలాన్ని 15 డిగ్రీల రేఖాంశం మేర ఉంటుందని చెప్పేసి వాళ్ళు దాన్ని డివైడ్ చేశారు. కాబట్టి 15 డిగ్రీల రేఖాంశాలు ఇంటూ 4 నిమిషాలు 60 నిమిషాలు. కాబట్టి ఇట్లా మనకి ఇక్కడ దీన్ని డివైడ్ చేయడం జరిగింది. దీని ఆధారంగా మనము సమయాన్ని లెక్కిస్తున్నాం. సో ఇది మనకి ఈ లెసన్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనం ఇప్పటిదాకా మాట్లాడినంతా కూడా ఫస్ట్ లెసన్ నుంచి ప్రధాన అంశం. సో ఇంకా సెకండ్ లెసన్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మనకు ఆవరణాల మీద క్వశ్చన్ అడుగుతాడు. సో సెకండ్ లెసన్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు, శిలావరణం అంటే మీకు అందరూ తెలుస్తుంది. శిలావరణం అంటే ఏంటి? సో భూమిలో కనిపించినటువంటి అంటే భూమి పైన సో గట్టిగా ఉన్నటువంటి పై పొరను ఏమంటాము, శిలావరణం అంటాము. సో దీనిలో ఏముంటాయి, రాళ్ళు ఉంటాయి, లవణాలు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. గట్టిగా ఉన్న పొరని శిలావరణం అంటాం. అంటే ఇక వాస్తవానికి ఇంగ్లీష్లో ఏమంటుంది, దీన్ని లిథోస్ఫియర్ అంటాం. సో ఇక్కడ లిథో అంటే ఈ లిథోస్ఫియర్ అనే ఆంగ్ల పదాన్ని ఏ భాష నుంచి తీసుకుపోయింది అంటే లిథో అనేటువంటి దాన్ని గ్రీక్ భాష నుండి ఏమంటారంటే సో లిథో అంటే లిథోస్ఫియర్ అంటాం. అంటే గ్రీక్ భాషలో ఏమంటుంది లిథోస్ఫియర్. సో లిథో అంటే గ్రీక్ భాషలో ఏంటంటే రాయి, స్ఫెయిరా అంటే ఏంటి, గోళము. సో ఇక్కడ లిథోస్ఫియర్ అంటే లిథోస్ఫియర్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని లిథోస్ఫియర్ అనేటువంటి గ్రీక్ భాషలో తీసుకోబడింది. లిథో అంటే ఇక్కడ రాయి అని, స్ఫెయిరా అంటే ఏంటి, గోళం అనేది. సో ఆ విషయాన్ని 2 నిమిషాలు గుర్తుపెట్టుకోలేదు. రైట్. లిథో అంటే కొండలు, పీఠభూములు ఇవన్నీ కూడా ఈ శిలావరణం అనేది కలిసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జలావరణం అండి. నెక్స్ట్ ఏంటండి, జలావరణం గురించి చూస్తాం. సో హైడ్రోస్ఫియర్ అంటాం, జలావరణం ఏమంటాము, హైడ్రోస్ఫియర్ అంటాం. సో ఇక్కడ నీరు ఉండేటువంటి మండలం అంటే నీరు చేత ఆవరించబడినటువంటి మండలాన్ని ఏమంటాము, సో జలావరణం అంటాం. ఇక్కడ ఇంగ్లీష్ లో నేను ఏమంటాము, హైడ్రోస్ఫియర్ అంటే హైడ్రోస్ఫియర్. ఇక్కడ హైడ్రోస్ఫియర్ అనేది హ్యూడర్ అనేటువంటి గ్రీక్ భాష నుంచి తీసుకోబడింది. హ్యూడర్. సో ఇక్కడ హ్యూడర్ అంటే ఏంటి సార్ అంటే సో ఇది హ్యూడర్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ నీళ్లు. సో ఇక్కడ ఏంటి, హ్యూడర్ అంటే నీరు లేదా నీళ్లు అని అర్థం. హ్యూడర్ అంటే ఏంటి, నీరు లేదా నీళ్లు అర్థం. కాబట్టి ఇక్కడ సో హైడ్రోస్ఫియర్ అంటే నీరు గురించి తెలియదు. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, మహాసముద్రాలు, సరస్సులు, చెరువులు, ఓకేనా. దాంతో పాటుగా చిన్న చిన్న కాలువలు, చెరువులు ఇవన్నీ కూడా ఈ జలావరణంలో భాగంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాతావరణం అంటే సో భూమి చుట్టూ ఉన్నటువంటి సన్నటి గాలిపొరను. సో వాతావరణం అంటే ఏంటంటే భూమి చుట్టూ ఉన్నటువంటి సన్నటి గాలిపొరను వాతావరణం అంటాం. సో ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు, అట్మాస్ఫియర్ అంటే. ఇది ఇంపార్టెంట్. సో అట్మాస్ఫియర్ అనేటువంటి గ్రీక్ పదం. ఇక్కడ అట్మాస్ అనేది గ్రీక్ పదము. సో ఇవన్నీ మాక్సిమం గ్రీక్ పదాలండి. సో హైడ్రోస్ఫియర్ కానీ లిథోస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా గ్రీక్ పదం తీసుకోబడింది. సో అట్మాస్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళంతా ఎగ్జామ్ పడుతుంది. అట్మాస్ అంటే ఏంటి, ఆవిరి. అట్మాస్ అంటే ఏంటి, ఈ మండలంలో ప్రాణవాయువు, సో అంటే ఆక్సిజన్, నత్రజని, బొగ్గుస వాయువు ఇవన్నీ కూడా వాయువులతో కూడా ఉండేది వాతావరణం. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఉండేటువంటి ఆవరణం ఏంటి సార్ అంటే సో జీవావరణం. సో జీవావరణం అంటే ఏంటి సార్ అంటే బయోస్ఫియర్ అండి. సో గాలిలో ఎంతో ఎత్తునటువంటి సముద్రంలో ఎంతో లోతు ఉండేటువంటి ప్రాణులు. అంటే ఇక్కడ ప్రాణులు వివిధ రకాల బ్యాక్టీరియా సహా అన్ని జీవులను జీవావరణం గెలుస్తాం. ఈ భూమి పైన ప్రాణులు, బ్యాక్టీరియా సహా ఉండేటువంటి ఆవరణాన్ని జీవావరణం అంటాం. సో ఇంగ్లీష్ లో ఏమంటాం, దీన్ని బయోస్ఫియర్ అని. సో ఇక్కడ ఈ జీవం అర్థం ఉంటుంది. కాబట్టి బయోస్ అంటే ఏంటి, బయోస్ అంటే జీవము అని అర్థం. సో ఈ బయోస్ అనేది ఏ భాష పదం అంటే గ్రీక్ భాష పదం అండి. కాబట్టి అట్లా అడుగుతారు బయోస్ అంటే ఏంటి. స్పెయిర్ అంటే గోళం. ఒక ఆకృతిని కలిగి ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే మనకు భూస్వరూపాలు మొత్తము మనకు 3 ఉంటాయి. మొత్తం 3 భూస్వరూపాలు ఉంటాయి. మొదటిది ఏంటి సార్ అంటే మొదటి అంటే మనకు మొదటి భూస్వరూపం. మొదటి భూస్వరూపాలు ఏంటి సార్ అంటే మహాసముద్రాలు, ఖండాలు, ఖండాలు ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే మొదటి భూస్వరూపాలు. సో మనకు రెండవ భూస్వరూపాలు ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు ఇచ్చిన ఏంటి, సో పీఠభూములు, మైదానాలు. ఇక్కడ చూడండి, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు,
సో అంటే ఇది చెప్పుకోవచ్చు, పర్వతాలు, మైదానాలు, పిడుగులు ఏమంటారంటే రెండవ శ్రేణి భూస్వరూపాలు. మొదటి శ్రేణి ఏంటి? మహాసముద్రాలు, ఖండాలు. సో మనకు ఉన్నటువంటి 5 మహాసముద్రాలు, 7 ఖండాలు, ఇది మొదటి శ్రేణి. అంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు ఏంటి సార్ అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. మూడవ శ్రేణి అంటే ఏంటి సార్ అంటే, సో మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏంటి సార్ అంటే, సో మానవుడి చేత లేదా గాలి చేత లేదా నీటి చేత, సో అంటే కొత్తగా తయారైనటువంటి వాటిని సో ఏమంటారంటే వాటిని మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటాము. సో లోయలు కావచ్చు అంటే నది చేతిలో ఉన్నటువంటి లోయలు కావచ్చు, ఎడారులు కావచ్చు. సో అవన్నీ కూడా మనకు మూడవ శ్రేణి భూస్వరూపాలుగా మనకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా ఈ టెక్టానిక్స్ అనే పదము గ్రీక్ పదం, అంటే గ్రీక్ అనేటువంటి టెక్టాన్ నుంచి వచ్చింది. టెక్టానిక్స్ అనేటువంటి అనే పదం అనేది గ్రీక్ అనేటువంటి టెక్టాన్ నుంచి వచ్చింది. ఇక్కడ టెక్టాన్ అంటే అర్థం ఏంటంటే వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. ఎగ్జామ్ రిటర్న్ బిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని అంశాలతో మళ్ళీ వచ్చుకుందాం. సో థ్యాంక్ యూ టు ఆల్.